హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఈ సపోర్ట్తో నేను ఇంకెన్నో చారిత్రక దేవాలయాల గురించి తెలుసుకొని నా ఆర్ట్తో మీకు కూడా తెలియజేస్తాను. ఇక వీడియోలోకి వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ఒక చారిత్రక పుణ్యక్షేత్రం. వేములవాడని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్కి 162 కిలోమీటర్లు మరియు జిల్లా కేంద్రమైన కరీంనగర్కి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం పౌరాణికంగా, చారిత్రాత్మకంగా పలు విశిష్టతలను సంతరించుకుంది. ఈ దేవాలయంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేతుడై రాజరాజేశ్వరుడు లింగ రూపంలో వెలిసి నిత్య పూజలు అందుకుంటున్నారు. భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా పిలువబడే ఈ క్షేత్రం గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వర ఖండంలో చెప్పబడింది. అర్జునుడి మునిమనువడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపడం వల్ల కలిగిన బ్రహ్మహత్య పాతకాన్ని వదిలించుకోవడానికి దేశయాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడట. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తున్న నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి కలిగించాడట. ఆ శివలింగమే ఇప్పుడున్న మూలవిరాట్ అనే స్థల పురాణం. వేములవాడ చాలా పురాతన గ్రామం. పశ్చిమ చాళుక్యుల కాలం నుండి ఉన్నదని ఇక్కడ లభించిన పురాతత్వ ఆధారాలను బట్టి తెలుస్తుంది. పశ్చిమ చాళుక్యులు నిర్మించిన రాజరాజేశ్వర స్వామి దేవాలయంకి వేములవాడ ప్రసిద్ధి చెందింది. చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఈ దేవాలయానికి వేరువేరు ప్రాంతాల నుండి యాత్రికులు వస్తూ ఉంటారు. ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి నరసింహుడికి రాజాదిత్య అనే బిరుదు ఉండేది. ఆ బిరుదు పేరిట మరియు అతడు కట్టించినందువలనగా ఈ దేవాలయానికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. రాజాదిత్య మొదటి వినయాదిత్య యుద్ధమల్లుడి మనవడు. దేవాలయానికి ఉత్తరాన ధర్మగుండం కోనేరు ఉంది. ఈ గ్రామాన్ని ఆనుకొని ప్రవహించే వాగు ఈ కోనేరుకి నీటి వనరు. వద్దకేశ్వర స్వామి దేవాలయం కూడా ఇక్కడ ఉంది. మధ్యయుగాల్లో ఇది వేములవాడ చాళుక్యులకు రాజధానిగా ఉండేది. పుణ్యక్షేత్రంగాను, వ్యాపార కేంద్రంగాను కూడా వేములవాడ 11వ శతాబ్ది నాటికే పేరు పొందింది. శివరాత్రి రోజున 3 లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని సేవించుకుంటారు. ఈ రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రివేళ దీపాలంకరణలో దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరంలను పావనం చేసిన తర్వాత శివుడు వేములవాడకు వచ్చాడని ఇక్కడి పురాణం చెబుతుంది. ఇక్కడ కొలువై ఉన్న స్వామిని శ్రీ రాజరాజేశ్వర స్వామి అని, రాజన్న అని అంటారు. మూల విరాట్కు కుడి పక్కన శ్రీ రాజరాజేశ్వరి దేవి, ఎడమ పక్కన లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి. ధర్మగుండం కోనేటిపై 3 మండపాలు నిర్మించబడి ఉన్నాయి. మధ్యలో ఉన్న మండపంలో ఈశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించబడి, ధ్యానముద్రలో ఉన్న ఈశ్వరుని విగ్రహం చుట్టూ 5 శివలింగాలు ఉంటాయి. ఇక్కడ భక్తులు చేసే పూజల్లో ప్రముఖమైనది కోడె మొక్కు. భక్తులు కోడెను అంటే ఆవును తీసుకొచ్చి గుడి చుట్టూ తిప్పి ప్రదక్షిణ చేయించి ఆలయ ప్రాంగణంలో కట్టేసి ఆ గిత్తెను దేవాలయానికి దక్షిణగా ఇస్తారు. దీనివల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. ఇదండి మన తెలంగాణ రాష్ట్రంలోని వేములవాడ గుడి యొక్క చరిత్ర. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.